ఇక ఈ రకంగా పోతుంది మధ్యల మోత. ఇక పట్టుదలే ఆయన విజయం. ప్రతి ఒక్కరికి జీవిత లక్ష్యం ఉంటుంది, కళలు ఉంటాయి, అంతే. ఈ లేకపోతే కూడా ఉత్తదే, మరి ఉండాలి మనిషికి. అయితే సాధించాలన్న పట్టుదల సంకల్పం మాత్రం కొద్ది మందిలోనే ఉంటుంది. 1969 నవంబర్ 8న రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి దగ్గరలోని కొండారెడ్డిపల్లిలో అనుముల నరసింహారెడ్డి రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు. రేవంత్ రెడ్డిది సాధారణ రైతు కుటుంబం. ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఏబీవీపీకి పనిచేశారు. డిగ్రీ తర్వాత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కుమార్తె, కోయిలాగా చిన్నసన్న కోయిలా కదా, అప్పటికే పెద్దపేట మీదనే ఉంది కథ. డిగ్రీ తర్వాత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాట. ఇక నీ దండం పెడితే గీతారెడ్డిని పెళ్లి చేసుకున్నాక ఎక్కడ వాయ కోయిలే కానీ ఇక బతకట్లు అందుకున్నాట దేవుడు ఆడదామని. ఓ రామచంద్ర, ఇక పోయి ఊళ్ళో పోయి పాపం ఆ శరకల పోయింటి శేమల పోయింటి కొన్నాళ్ళు దాచుకున్నాట. మరి ఇక ఎట్లుంటుంది మీకు ఎరికేగా కథ. అమ్మ ఇంత పని చేసిండ రేవంత్ రెడ్డి, ఎక్కడ వాయరా ఆయన తిప్పట్లాడితే, కట్టెలు అదుకొని తిప్పట్లాడితే ఇక అలా ఆనో ఈనో చెట్ల పోయింటి శేమల పోయింటి దాచుకుండు పెద్ద మనిషి దాచుకుండాట. ఎందుకంటే కోపం మీద ఉంటారు కదా, అయితే పుసుకుని దెబ్బలు కొట్టగాలని ఇక అలా అవో గంత పని చేసిండట.